బికాజ్ అని చెప్పి చాలా మంది అడిగారు. అది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు బుక్ చేసిన వాళ్ళందరికీ మీకు ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 1 వీక్ కూడా సప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. పీల్ కాజు అంటే మనకి తొక్కపప్పు అనమాట. పొరపప్పు అంటారు, దీన్ని తొక్కపప్పు అంటారు. అలాగే మనకి పీల్ అంటే దీన్ని ఉంటుందన్నమాట. ఇది ఒలుచుకొని తినాలన్నమాట. ఇది ఒరిజినల్, పూర్తిగా ఒరిజినల్ పప్పు అనమాట. చాలా మంది హైదరాబాద్ లో ఒరిజినల్ తెలియదు కాబట్టి ఈ ఒరిజినల్ పప్పుని మనం ఈ విధంగా చూడొచ్చు. ఇది ఒలుచుకొని తిన పీల్ కాజు అంటే ఎలా ఉంటది ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాజుతో ఉడకబెట్టిన తర్వాత దాని కటింగ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కాజు కూడా ఇంకా మనకి కొద్దిగా చెమ్మగానే ఉంటుంది, పచ్చిగా చెమ్మగా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక జీడి కూడా మనకి ఇగో బ్లాక్ కలర్ లో మనకి నూనె ఆ విధంగా అంటుకోవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం డ్రై చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ డ్రై మిషన్ అన్నమాట. ఈ డ్రై మిషన్ లో మనం డ్రై చేయడం వల్ల పూర్తిగా ఆ యొక్క ఆయిల్ అన్ని పోయి మనకి మంచి ఒరిజినల్ కాజు తయారవడం జరుగుతుంది అన్నమాట. దీన్ని పీల్ కాజు అంటమాట. ఈ పీల్ కాజు వచ్చేసి మనకి రోస్టింగ్ అవ్వాలి. ఈ రోస్టింగ్ వచ్చేసి 7 అవర్స్ నుంచి 8 అవర్స్ 9 అవర్స్ అలాగా రోస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఒలుచుకొని తినడం జరుగుతుంది అన్నమాట. అది పీల్ కాజు అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మిషన్ లో ఏ విధంగా పెడతాము, ఏ విధంగా డ్రై చేస్తాము అన్నది మీరు ఈ విధంగా చూడొచ్చు. ఈ ట్రేలు కూడా మనకి ఒక్కో ట్రేలో వచ్చేసి 4 kg 5 kg 6 kg వరకు వేయడం జరుగుతుంది అనమాట. ఆ వేసిన పప్పుని మనం ఈ విధంగా మనం ట్రేలో అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆర్డర్లో ఈ అరేంజ్ చేసిన తర్వాత మనం పవర్ ద్వారాగా మనం రోస్టింగ్ చేయడం జరుగుతుంది.